ఇదే సమయంలో ఆయన తండ్రి విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తయ్యను ఉమ్మడి జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్య నేతలు సంప్రదించారు. రాయలకు నర్సరావుపేట నుంచే పోటీ చేసే అవకాశం ఇస్తామని హామీ కూడా ఇచ్చారు. గత ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసి ఓడిన రాయపాటి సాంబశివరావుకు వయసు మీద పడడంతో ఆ సీటుకు ఎవరిని ఇప్పటి వరకు టీడీపీ ఎంపిక చేయలేదు. 2014లో రత్తయ్య నర్సరావుపేట నుంచి టీడీపీ తరపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. అయితే అప్పటికే రాయపాటికి చంద్రబాబు హామీ ఇవ్వడంతో అవకాశం చేజారింది. ఆ కోపంతో ఆయన వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో తన కుమారుడికి వైసీపీ టికెట్ తెచ్చుకొని గెలిపించుకున్నారు. నాటి నుంచి నిత్యం జనం మధ్య ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి శ్రమించారు. ఈ పార్లమెంటరీ పరిధిలో జనం నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఉన్నారు. జగన్ వారి జోలికి వెళ్లకుండా లావును మార్చాలి అనుకోవడం వైసీపీ వర్గాలకే విస్మయం కలిగిస్తోంది. సీఎం జగన్ తో కూడా శ్రీకృష్ణదేవరాయలకు మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి. అయితే లోక్సభ స్థానం పరిధిలోని చిలకలూరుపేట ఎమ్మెల్యే విడుదల రజని మూలంగా క్రమక్రమంగా జగన్ కు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని అంటారు. గత ఎన్నికల్లో లావుకు సీటిచ్చే సమయంలో రజనికి ఎన్నికల నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదని సీఎం చెప్పారు. ఎన్నికల సమయంలో మిగతా అభ్యర్థులకు ఇచ్చినట్లు తనకు కూడా డబ్బులు ఇవ్వాలి అని రజని కోరారు. ఎందుకు లావు అంగీకరించకపోవడంతో జగన్ జోక్యం చేసుకుని కొంత మొత్తం ఇప్పించినట్లు తెలిసింది. అయితే తాను కోరినంత ఇవ్వలేదనే కోపంతో ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి రజని ఆయన పట్ల ఘర్షణ వైఖరి అవలంబించారు. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ ఎంపీకి దగ్గరవ్వడంతో లావుపై రజని మరింత అక్కస్సు పెంచుకున్నారు. ఇక సీఎంకు ఆయనపై పదే పదే ఫిర్యాదులు చేయడం, ఆమెకే జగన్ మద్దతివ్వడం, చివరకు మంత్రి పదవి కూడా కట్టబెట్టడంతో ఆ తర్వాత లావు సీఎంకు దూరమయ్యారు. రాజధాని విషయంలో వైసీపీ ప్రతినిధిగా రైతుల శిబిరం వద్దకు వెళ్లి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇది నచ్చని జగన్ ఆయనపై కోపం పెంచుకున్నారు. దీనికి తోడు లావు టీడీపీ పైన, ఆ పార్టీ అధినేత చంద్రబాబు పైన తిట్ల దాడి చేయకపోవడం ఆయనకు నచ్చలేదు. ఇక వైసీపీ టిక్కెట్ల ఖరారుకు తెరతీశాక ఇతర పార్టీల నుంచి బలమైన నేతలు, వ్యాపార, వర్తక, వాణిజ్య, పారిశ్రామికవేత్తలెవరూ ముఖ్యమంత్రి జగన్ను కలిసి తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ కోరడం లేదు. దీంతో సిట్టింగ్ల స్థానాలను అటూ ఇటూ చేస్తోంది. అయినా పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో వ్యాపార దిగ్గజాలకు టికెట్ ఆఫర్ చేస్తున్నారు. తాజాగా నరసరావుపేట లోక్సభ స్థానంలో పోటీ చేయాలని గుంటూరు జిల్లాకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి సీఎంఓ నుంచి కబురు వెళ్లింది. ఓ 20 కోట్లు ఖర్చు చేస్తే చాలని ప్రతిపాదించారు. దీంతో ఆ రియాల్టర్ ఆలోచనలో పడ్డారు. వాస్తవానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక గుంటూరు జిల్లాలో స్థిరాస్తి వ్యాపారం అటకెక్కింది. ఆ రియాల్టర్ గుంటూరు నుంచి హైదరాబాద్కు తరలిపోయారు. అక్కడ బాగా సంపాదించారని తెలిసాక నరసరావుపేటలో పోటీ చేయాలని వైసీపీ పెద్దలు ఆహ్వానిస్తున్నారు.